మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. జైలర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 122 కోట్లని తెలుస్తోంది. ఇక యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో $1 మిలియన్ వచ్చాయట. ఆ లెక్కన ఫస్ట్ డే ఓపెనింగ్స్ 80 కోట్లు ఉండొచ్చని 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ వస్తుందని అంటున్నారు. ఇక సూపర్ స్టార్ మూవీ జైలర్ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక దర్బార్ పెద్దనయ్య ఫ్లాప్స్ తో ఢీలా పడ్డ రజనీ ఫ్యాన్స్ కి పండగ వచ్చినట్టే అంటూ ప్రచారం పెరిగింది. జైలర్ టాక్ కిక్కిస్తున్న వేళ చలో హిమగిరులు అంటున్నాడు సూపర్ స్టార్. చాలా కాలంగా ఆరోగ్యం బాలేక హిమాలయాలకు వెళ్లలేకపోయాడని, ఇప్పుడు చలో హిమాలయాస్ అంటున్నాడని తెలుస్తోంది. 4 వారాల తర్వాతే తిరిగొస్తాడట రజనీకాంత్. విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ చేసిన మూవీ ఖుషి ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇది మణిరత్నం 2 సినిమాలు బొంబాయి, సఖి కలిపి తీసినట్టున్నాడంటున్నారు. మణిరత్నం కథల ప్రేరణతోనే ఈ సినిమా వచ్చిందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెరిగాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ ఫస్ట్ లుక్ రాబోతుంది. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతుందట ఫిల్మ్ టీమ్. ఇక గ్లిమ్స్ మాత్రం పవన్ బర్త్డే స్పెషల్ గా సెప్టెంబర్ 2కి లాంచ్ చేస్తారని తెలుస్తోంది. పుష్ప 2 రిలీజ్ డేట్ మార్చి 22 అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే షూటింగ్ డిలే అవటం వల్ల క్రిస్మస్ ని మిస్ చేసుకుంటున్న ఫిల్మ్ టీమ్ మార్చ్ మిస్ అయితే ఏప్రిల్ ని బ్యాకప్ గా పెట్టుకుందట. మార్చి 22న రిలీజ్ కుదరకపోతే ఏప్రిల్ 9 మరో రిలీజ్ డేట్ ని బ్యాకప్ గా ఫిక్స్ చేసుకుందట. లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో విజయ్ చేసిన మూవీ లియో ఈ సినిమా దసరాకు రాబోతోంది. అయితే ఈ మూవీని ఐమాక్స్ వర్షన్ లో కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.